వెల్కమ్ టు హెల్త్ జోన్. క్యాన్సర్ ఈ పేరు వినగానే అందరం భయపడిపోతూ ఉంటాం. అయితే క్యాన్సర్లో ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్లోనే లంగ్ క్యాన్సర్ని ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. అసలు లంగ్ క్యాన్సర్ అనేది ఎందువల్ల వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం, ఎంగేజ్లోనే లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఎందువలన అనుకోవచ్చు? యాక్చువల్గా మాట్లాడుకోవాలి అంటే ఇదివరకు రోజుల్లో లంగ్ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా 50 ఇయర్స్ దాటిన వాళ్ళలోనూ మేల్స్ వాళ్ళు అంటే మగవాళ్ళలోనూ ఎక్కువగా చూసేవాళ్ళం. దానికి మెయిన్ కారణం ఏంటంటే లంగ్ క్యాన్సర్కి స్మోకింగ్ అనేది. ఇదివరకు రోజుల్లో ఓన్లీ మేల్స్ ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు, అది కూడా కొంచెం ఏజ్ దాటిన తర్వాత అవన్నీ బయటపడేవి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామంటే ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళలోనూ ఎక్కువగా చూస్తున్నాం, అలాగే యంగ్ ఏజ్ అంటే 40 ఇయర్స్ లోపు వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే స్మోకింగ్. స్మోకింగ్లో 2 రకాలు ఉంటాయి, యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్. యాక్టివ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేస్తున్న వాళ్ళు, ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేస్తున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు. సో స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో ఇట్లా స్మోక్ చేస్తున్న పక్కన ఉన్న వాళ్ళకి కూడా అంతే ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంతోపాటు మెయిన్గా ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, మన ఎన్విరాన్మెంట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండడం, ఎక్కువగా ఫ్రాగ్రెన్సెస్ యూస్ చేయడం, మనం యూస్ చేసే సెంట్స్ కానీ బాడీ పర్ఫ్యూమ్స్ కానీ క్రీమ్స్ కానీ కాస్మెటిక్స్లో కూడా మనకి తెలియని లాట్ ఆఫ్ కెమికల్స్ చాలా ఉంటున్నాయి. సో వీటి వల్ల కూడా మన క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకునే జంక్ ఫుడ్స్, ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఎన్నాళ్ళ నుండో ప్రాసెస్ చేసి అవి పాడవకుండా స్టోర్ చేయడానికి చాలా కెమికల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల కూడా మన క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా మెయిన్ వచ్చి పొల్యూషన్. ఈ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి, లేకపోతే లైక్ సిమెంట్ కంపెనీస్ కానీ గ్లాస్ కంపెనీస్ కానీ ఇట్లా పొగ ఎక్కువగా స్మోక్ ఎమిట్ చేసే కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఎంగేజ్లోనే ఎక్కువగా చూడడానికి గల కారణం ఏంటి? ఎంగేజ్లోనే ఎక్కువగా చూడడానికి కారణం ఏంటంటే ఈ టైంలో మన 20 ఇయర్స్లో 30 ఇయర్స్ వాళ్ళలో కూడా స్మోకింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. స్మోకింగ్ చూస్తున్నాము, ఆల్కహాల్ చూస్తున్నాము, డిఫరెంట్ డ్రగ్ ఎడిక్ట్స్ వాళ్ళని చూస్తున్నాము. ఎంగేజ్లోనే ఇదివరకు రోజుల్లో బయట ఫుడ్స్ తినాలి అంటే చాలా రేర్గా తీసుకునేవాళ్ళు. అసలు బయట మనకి ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి దొరికేది కాదు. కానీ ఈ డేస్లో చిన్న ఒక 1-2 ఇయర్స్ వాళ్ళకే మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అలవాటు పడిపోతున్నాయి. సో ఎక్కువగా మెయిన్ స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, ఈ జంక్ ఫుడ్స్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంగేజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నాం. సో మీకు ఇంకొకటి కూడా, ఇది వరకు రోజుల్లో మేల్స్లో ఎక్కువ చూసేవాళ్ళం అంటే మగవాళ్ళలో, కానీ ఇప్పట్లో ఫీమేల్స్లో కూడా చూస్తున్నాం, ఆడవాళ్ళలో కూడా. దానికి కూడా మెయిన్ రీజన్స్ ఈ పొల్యూషన్, ఆడవాళ్ళు కూడా స్మోకింగ్ అవి స్టార్ట్ చేయడం, బయట జంక్ ఫుడ్స్ అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల చూస్తున్నాం. సో లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ మెయిన్గా ఏంటి అంటే కాఫ్. ఒక 2-3 మంత్స్ నుండి పేషెంట్ కాఫ్ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అది ఏ టాబ్లెట్స్ తీసుకుంటే కొన్ని డేస్ 1 or 2 days రిలీఫ్ ఉంటుంది, కానీ తర్వాత మటుకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రావడం, ఛాతీ బిగువుగా ఉండడం, మాట తడబడడం, లేకపోతే మాట బొంగురు పోవడం. రీసెంట్గా ఒక నెలలోనే మాట ఇదివరకు నార్మల్గా ఉండేదండి, ఈ 1 month నుండే మాట బొంగురు పోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. లేదా దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం పడడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు చూస్తాం. ఓకే, సో ఈ లంగ్ క్యాన్సర్లో కూడా టైప్స్ ఏమైనా ఉంటాయా? లంగ్ క్యాన్సర్ అనేది 3 types కింద ఉంటుంది. స్మాల్ సెల్ కార్సినోమా, నాన్ స్మాల్ సెల్ లంగ్ కార్సినోమా, న్యూరోఎండోక్రైన్ గ్లాండ్స్ అని, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఉంటాయి. అయితే మన లంగ్స్లో ఈ క్యాన్సర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మన ఊపిరితిత్తుల్లోనే, మన మానవ శరీరంలో ఊపిరితిత్తులు అనేవి 2 ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల్లోనే గడ్డగా ఉంది అంటే లంగ్ కార్సినోమా అంటాం. ఈ ఊపిరితిత్తులకి గుండెకి మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, దాన్ని మీడియాస్టైనమ్ అంటాం. అందులో మనకి ఏంటంటే గడ్డలు కానీ లేకపోతే లింఫ్ నోడ్స్ కానీ పెరగడం. ఇంకొకటి లంగ్ పైన పొర ఒకటి ఉంటుంది, ప్రొటెక్టివ్ పొర.
దాన్ని ప్లూరా అంటాం. అందులో ఏమైనా నీరు చేరితే ప్లూరల్ ఎఫ్యూషన్ అంటాం. మన బాడీలో లంగ్ క్యాన్సర్ అనేది ఈ 3 విధాలుగా బయటపడుతుంది. ఓకే, సో దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలా మ్యామ్? దీన్ని డయాగ్నోస్ చేయడానికి చాలా రకాల టెస్టులు ఉన్నాయి. అందులో మెయిన్ది ఏంటంటే, ఎవరికన్నా ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ కనుక ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ అర్జెంటుగా పల్మనాలజిస్ట్ని కలిస్తే ఫస్ట్ బేసిక్ ఎక్స్రే అనేది చేస్తారు. ఎక్స్రేలో మనకి తెలుస్తుంది మనకి ఉందా లేదా అని. కానీ కొన్ని చాలా చిన్నవి మన కంటికి కనిపించనివి, ఎక్స్రేకి కనిపించనివి గడ్డలు కూడా ఉంటాయి. సో వాటిని మనం కనుగొనడానికి మనకి సిటీ స్కాన్ అనేది అవసరం. ఈ సిటీ స్కాన్ చేస్తే మనకి గడ్డ ఎక్కడుంది అంటే నేను చెప్పినట్టు ఊపిరితిత్తుల్లో ఉందా, ఈ మీడియాస్టైనంలో ఉందా, లేకపోతే బయట పొరలో ఏమైనా నీరులా చేరిందా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దీని సైజ్ ఎంత ఉంది, దీని ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ సిటీ స్కాన్లో ఎప్పుడైతే మనకు గడ్డ కనిపిస్తుందో దాని నెక్స్ట్ ఏంటంటే అది అక్కడే ఉందా లేకపోతే ఇంకెక్కడికన్నా పాకిందా అనేది చూసుకోవాలి. అంటే లంగ్స్ వరకే ఉందా లేకపోతే లంగ్స్ దాటి బయటకు వెళ్ళిందా అనేది చూసుకోవడానికి మన పెట్ స్కాన్ అనేది కావాలి. ఈ పెట్ స్కాన్ ఏంటంటే మెటాస్టాసిస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ గడ్డ అనేది ఒక పార్ట్లోనే ఉందా లేకపోతే అక్కడ నుండి వేరే పార్ట్స్కి ఏమైనా వెళ్ళిందా అని చూసుకోవడానికి ఫస్ట్ టెస్ట్ అనేది మనకి పెట్ సిటీ స్కాన్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా అనేది వస్తుంది, ఇది లంగ్లోనే ఉంది లేదా లంగ్ దాటి వెళ్ళింది. దాన్ని బట్టి మన స్టేజ్ అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏ క్యాన్సర్ కన్నా సరే దాన్ని డయాగ్నోస్ చేయడానికి మనకి బయాప్సీ అంటాం, దాన్నే ముక్క పరీక్ష. అది చాలా ఇంపార్టెంట్. ఆ బయాప్సీ బట్టి ఏంటంటే మనకి లంగ్ క్యాన్సర్ అనేది ఏ రకంగా ఉంది, ఎందుకంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ రకం ఏంటి, ఏ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అని తెలుసుకోవడానికి కంపల్సరీ బయాప్సీ అనేది అవసరం. అయితే ఇదివరకు రోజుల్లో లంగ్ బయాప్సీ అనేది చాలా కష్టమైనది. ఒక పెద్ద ఆపరేషన్ లాగా చేసి దాన్ని ముక్క తీసి అది పంపించి రిపోర్ట్ రావడానికి 10 to 15 days అనేది టైం పట్టేది. అయితే మనకి ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారం మనకి ఏంటంటే రీసెంట్ అడ్వాన్సెస్ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఈ బస్లోనే 2 రకాలు, లీనియర్ ఈబస్, రేడియల్ ఈబస్ అంటారు. దీని ద్వారా ఏంటంటే వెంటనే మనం పేషెంట్ ఏ రోజైతే మన దగ్గరకు వస్తారో ఆ రోజే మనం టెస్ట్ చేసి రోజ్ టెక్నిక్ అంటారు, ర్యాపిడ్ ఆన్సైట్ ఎవల్యూషన్. ఆ టైం టెస్ట్ చేసిన వెంటనే మనకి పెథాలజిస్ట్ చూసి మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది వెంటనే చెప్తారు. ఓకే, ఇందులో రీసెంట్ అడ్వాన్సెస్ ఏమైనా వచ్చాయి? రీసెంట్ అడ్వాన్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రాంకోస్కోపీ అంటే ఏం లేదు, చిన్న కెమెరా లాంటిది మన ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి చూస్తాం. ఆ బ్రాంకోస్కోపీ ద్వారా ఏంటంటే మన ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనకి కనుగొనొచ్చు. అది ఏంటంటే ఇన్ఫెక్షనా, క్యాన్సరా లేకపోతే ఏంటి అనేది ఆ బ్రాంకోస్కోపీ ద్వారా చేస్తాం. అయితే ఈ బ్రాంకోస్కోపీ లంగ్ క్యాన్సర్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే మన గడ్డ కనుక లంగ్స్ లోపల ఉంది అంటే ఈ బ్రాంకోస్కోపీ ఆ గడ్డ వరకు వెళ్ళి అక్కడ మన బయాప్సీ తీసుకొని బయటకు రావచ్చు. ఇంకో అడ్వాన్స్ ఏంటంటే థొరకోస్కోపీ. నేను చెప్పినట్టు ఇదివరకు ఊపిరితిత్తులు బయట పొరలో నీరు చేరడం, దీన్నే మెలిగ్నెంట్ ప్లోరల్ ఎఫ్యూషన్ అంటారు. దానికి మన బ్రాంకోస్కోపీ లాంటిదే థొరకోస్కోపీ. అంటే అది కూడా ఒక పైప్ లాగా ఉండి చిన్న కెమెరా ఉండి పక్కన ఒక చిన్న ఇన్సిషన్ దాన్ని చిన్న కోతలా పెట్టి మనం ఆ లంగ్స్ పొరలోకి వెళ్ళి చూస్తాం. మామూలుగా ఈ లంగ్స్ పొర బయట నీరు రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ముఖ్యంగా టీబీ, ఇంకొకటి లంగ్ క్యాన్సర్. మనం ఆ థొరకోస్కోపీ వేసి చూస్తే మనకి ఏంటి అనేది 95% అంచనా అనేది వస్తుంది. అది గనక లంగ్ క్యాన్సర్ లాగా అనిపిస్తూ ఉంటే అక్కడ మనం బయాప్సీ తీసుకొని వెంటనే అక్కడున్న ఫ్లూయిడ్, ఆ నీరు చేరిందంతా బయటకు తీసేసి ఆ నీరు మళ్ళీ చేరకుండా మనం అక్కడ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దాన్నే ప్లూరోడెసిస్ అని కూడా అంటారు. సో వెంటనే పేషెంట్కి రిలీఫ్ ఉంటుంది, డయాగ్నోసిస్ కూడా వెంటనే వస్తుంది. అయితే 3వ రకంది ఇంకా అడ్వాన్స్డ్, ఈ బ్రాంకోస్కోపీ థొరకోస్కోపీ కాకుండానే ఇంకా అడ్వాన్స్డ్ ఈ బస్ అని వచ్చింది. ఇది ఇందాక నేను చెప్పినట్టు లంగ్స్కి హార్ట్కి మధ్యలో ఉన్నదాన్ని మీడియాస్టైనం అంటారు. అందులో గడ్డలకి ఇది యూస్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే సేమ్ బ్రాంకోస్కోపీ లాగే ఉంటుంది. దాన్ని బ్రాంకోస్కోపీ కెమెరా కింద చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ అనేది ఉంటుంది. మనకి పొట్టకి ఎలాగైతే స్కానింగ్ చేస్తామో సేమ్ అట్లాంటిది చిన్నది మనం లోపలేసి చూస్తాం. చూసి అక్కడ నుండి ముక్క తీసుకొని వెంటనే
మనకి పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దీనికి ఏ ట్రీట్మెంట్ అనేది మనకి వెంటనే అనేది తెలుస్తుంది. ఇది వరకు రోజుల్లో 15 days టైం పట్టేది, ఇప్పుడు మనకి ఏంటంటే ప్రొసీజర్ చేసిన వెంటనే వితిన్ 10 to 15 minutes మనకి క్యాన్సర్ ఉందా లేదా, ఏ టైపు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే లంగ్ క్యాన్సర్ని ఏ స్టేజ్లో డేంజర్గా మనం భావించవచ్చు మ్యామ్? మన ఏ క్యాన్సర్నన్నా స్టేజింగ్ బట్టే మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లంగ్ క్యాన్సర్ కూడా 4 స్టేజ్లుగా ఉంటుంది. స్టేజ్ 1 అనేది చాలా కనుగోవడం, డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. బట్ స్టేజ్ 1లో డయాగ్నోస్ అయిన పేషెంట్ అంటే చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. సో ఓన్లీ సర్జరీ చేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. మనం మోస్ట్ డేంజర్ స్టేజ్ అంటే స్టేజ్ 4 అనే చెప్తాం. స్టేజ్ 4 వాళ్ళలో ఏమవుతుంది అంటే ఆ క్యాన్సర్ అనేది లంగ్స్లోనే కాకుండా వేరే ఆర్గాన్స్కి అంటే లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, బోన్స్కి కానీ స్ప్రెడ్ అయిన వాళ్ళని స్టేజ్ 4లో ఉన్నారని చెప్తాం. ఓకే, సో లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? ట్రీట్మెంట్ లంగ్ క్యాన్సర్ అనేది 4 విధాలుగా ఉంటుంది. ఇది కూడా స్టేజ్ బట్టే ఉంటుంది. ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఫస్ట్ మనం సర్జరీ. ఎప్పుడైతే మన ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్లో మనం తెలుసుకున్నాము అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మన సర్జరీ అనేది చేసుకోవచ్చు. సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్ ఇంకా కంప్లీట్గా నార్మల్గా ఉంటారు. అదే స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళలో ఏంటంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అనేవి పెడుతూ ఉంటాం. ఈ స్టేజ్ 4 వాళ్ళలో ఏంటంటే పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ సిమ్టమాటిక్గా పేషెంట్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అయితే ఈ రోజుల్లో కొత్తగా ఈ ట్రీట్మెంట్లో కూడా న్యూ అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. సేమ్ మన కీమోథెరపీ లాంటిదే, కానీ కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ ఇమ్యూనోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ ఏంటంటే కీమోథెరపీకి కొంచెం మన బాడీకి పనిచేయడానికి టైం పడుతుంది. ఇమ్యూనోథెరపీకి ఏంటంటే రెస్పాన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా చూస్తాం. ఓకే, అంటే వన్స్ లంగ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేశాక కూడా, క్యూర్ అయ్యాక కూడా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? కంపల్సరీ రావు అని చెప్పడానికి లేదు. మోస్ట్లీ ఒక 30 to 40% వాళ్ళకైతే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అందుకే మేము ఏం చెప్తామంటే ఇన్ కేస్ ఎర్లీ స్టేజ్ వాళ్ళకి కూడా, క్యూర్ అయిన వాళ్ళకి కూడా ఇయర్లీ ఫాలోఅప్ అని చెప్తాం. లో డోస్ సిటీ అంటే లో డోస్లో సిటీ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఏమన్నా మళ్ళీ వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఈ లంగ్ క్యాన్సర్కి ప్రివెన్షన్ ఏంటి మ్యామ్? ఇప్పుడు దానికన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మెయిన్గా మనకి దేనివల్ల అయితే వస్తుందో దాన్ని అవాయిడ్ చేసుకోవడం బెటర్. మెయిన్గా స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. స్మోక్ చేసే స్మోకింగ్ మనము చేయకూడదు, స్మోక్ చేస్తున్న వాళ్ళను కూడా మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్స్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి తీసుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎప్పుడన్నా బయటకి తప్పక వెళ్ళాలి, ఈ పొల్యూషన్లోకి వెళ్ళాలి, లేకపోతే అక్కడ వర్కింగ్ అది చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ మాస్క్ అది వేసుకొని ఉండాలి. ఓకే, సో ఇన్హేలర్స్ అనేవి కొంతమంది వాడుతూ ఉంటారు కదా మేడం. అయితే ఈ ఇన్హేలర్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు, ఇలా వాడడం వల్ల చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి అనుమానాలు, అపోహలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఇన్హేలర్స్ అనేవి వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ ఇన్హేలర్స్ అనేది కొన్ని లంగ్ ప్రాబ్లమ్స్కి చాలా వరకు ట్రీట్మెంట్. ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి వాళ్ళలో మెయిన్ ట్యాబ్లెట్స్ కన్నా ఇన్హేలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. కానీ చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఇన్హేలర్స్ వాడుతూ ఉంటే అది ఒంటికి అలవాటు పడిపోయిద్ది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అది వాడితే మన బాడీకి డేంజర్ అనుకుంటారు. కానీ ఇది కంప్లీట్గా అపోహ. ఎందుకంటే ఇన్హేలర్లో మనం వాడే డ్రగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ, మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇంత తక్కువ డోస్ ఉన్నప్పుడు మన బాడీకి వెళ్ళినప్పుడు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్హేలర్ తీసుకోవడం వల్ల ఆ డ్రగ్ అనేది డైరెక్ట్గా మన లంగ్స్ లోపలికే వెళ్తుంది. సో మన బ్లడ్లో ఇప్పుడు ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకున్నా, ఇంజెక్షన్స్ తీసుకున్నా అది మనకి ఫస్ట్ బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుండి లంగ్స్కి వెళ్ళాలి. అయితే ఈ ఇన్హేలర్స్ ఏంటంటే డైరెక్ట్గా లంగ్స్లోకే వెళ్తాయి. సో ఎప్పుడన్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే బ్లడ్లో నుండి వెళ్ళి వేరే పార్ట్స్కి వెళ్ళినప్పుడే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది అలవాటు పడిపోతుంది అనుకుంటారు. ఇది మనకి నిద్ర ట్యాబ్లెట్ లాగా ఇది అలవాటు పడేది అయితే కాదు. కానీ కొన్ని ఆస్తమా, సిఓపిడి వాళ్ళలో ఏంటంటే కంపల్సరీ ఇన్హేలర్ ట్రీట్మెంట్ అనేది మస్ట్. ఓకే, సో లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా మేడం. జనరల్గా కామన్గా లంగ్ డిసీజెస్ ఏముంటాయి?
కామన్గా లంగ్ డిసీజెస్ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ సీజనల్గా వచ్చే ఫ్లూ, దీన్నే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. అంటే ఇప్పుడు మనకు సమ్మర్ నుండి వర్షాకాలంకి మారినా, వర్షాకాలం నుండి వింటర్కి మారినా వెంటనే మనం అందరం చూస్తూ ఉంటాం. జలుబు రావడం, తుమ్ములు రావడం, దగ్గు రావడం, కొంతమందికి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆయాసం, అది కూడా చూస్తూ ఉంటాం. నిజం చెప్పాలి అంటే ఈ స్వైన్ ఫ్లూ, కోవిడ్ కూడా ఒక సీజనల్ ఫ్లూ యొక్క వైరసెస్ ఇవన్నీ. సో మెయిన్గా ఏంటంటే వీటిని ఈజీగా ఈ సీజనల్ ఫ్లూని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకు ఒక ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది వేయించుకుంటే ఇయర్లీ వన్స్ మనం ఈ సీజనల్ ఫ్లూస్ యొక్క కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. జనరల్గా అందరికీ ఏంటంటే చిన్నగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫీవర్ వచ్చి పోతూ ఉంటాయి. కానీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొంచెం బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అది న్యూమోనియా, లంగ్ ఇన్ఫెక్షన్కి దారితీసి ఆక్సిజన్ మీదకి వెళ్ళి వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. సో ఈ వ్యాక్సిన్ అనేది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఇంకా మంచిది. ఓకే. సో జనరల్గా అంటే వృత్తిపరంగా చూసుకుంటే ఎలాంటి వాళ్ళలో లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి? ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పినట్టు సిమెంట్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నా, మైన్స్, కోల్ మైన్స్ చేస్తున్న వాళ్ళు, గ్లాస్ వర్కర్స్, లేకపోతే రేకులు తయారు చేస్తారు చూసారా, అది వెల్డింగ్ వర్క్స్, వీళ్ళలో వచ్చే పొగ అనేది మన ఊపిరితిత్తులకు పట్టినప్పుడు ఎక్కువగా వీళ్ళలో మనం లంగ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. లైక్ ఆస్తమా అని, సిఓపిడి అని వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. అంటే మరి వాళ్ళది ఆ వృత్తి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అవాయిడ్ చేయొచ్చు ఇవన్నీ? వీళ్ళలో కంపల్సరీగా మాస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం వేసుకునే మాస్క్ కాకుండా N95 రెస్పిరేటర్ మాస్క్ అని ప్రొటెక్టివ్ మాస్క్లు అనేవి ఉంటాయి. సో అట్లాంటివి వేసుకొని యాన్యువల్గా లంగ్ ఫంక్షన్ ఎలా ఉంది అని మనకి PFT అని అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఇవి రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మనం ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని అది మనకి ఒక 10-20% వీళ్ళలో తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆ స్మోక్కి దానికి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి సో తక్కువగానే ఉంటుంది. సో తక్కువగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త తీసుకున్నాము అంటే అది ఫర్దర్గా కాంప్లికేషన్స్ అంటే ఈ ఆస్తమాలోకి, సిఓపిడిలోకి, ILDs అని అంటారు. సో వాటిల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఓకే. సో ప్రివెన్షన్ బెటర్ దెన్ ది క్యూర్ అని చెప్పారు కాబట్టి లంగ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, అంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఎలా ఉండాలంటారు? ఫస్ట్ మెయిన్గా ఏ ఆర్గాన్ అన్నా ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది కావాలి. సో ఎక్కువగా ఇంట్లో చేసుకున్నవి తీసుకోవడానికి ట్రై చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎక్కువగా ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకోవడం, యానిమల్ ప్రోటీన్స్ కన్నా ప్లాంట్ ప్రోటీన్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, అన్నీ ఈక్వల్ అమౌంట్స్లో ఉన్నట్టు తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాటర్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ లంగ్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా వాళ్ళకి కఫం అనేది చేరుతూ ఉంటుంది. వాటర్ అనేది న్యాచురల్ మ్యూకోలైటిక్ అంటారు. మ్యూకోలైటిక్ అంటే ఏంటంటే ఈ కఫాన్ని మనని బ్రేక్ చేస్తుంది అనమాట. సో వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే ఈ కఫం పట్టడం అనేది అంతలా తగ్గిపోద్ది. నెక్స్ట్ ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తరచూ మనం ఇన్ఫెక్షన్స్ అవి చూస్తూ ఉంటాం. సో ఆ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేసుకోవడానికి మెయిన్గా మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది కావాలి. అందుకే ఎక్సర్సైజ్ అది కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్లో మనకి వైటమిన్ D అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ D యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఇమ్యూన్ పవర్ అనేది పెంచుద్ది. మన బాడీకి ఏదన్నా సరే ఇన్ఫెక్షన్స్ రాకూడదు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు సూపర్ ఛార్జ్ లాగా ఉండాలి. సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ అనేది వైటమిన్ D. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే అందరిది క్లోజ్డ్ హౌసెస్, అందరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడం, బయటకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, వాకింగ్ ఎవరు చేయట్లేదు. సో అందుకని మనకి ఏదన్నా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ కానీ పెరిగిపోతున్నాయి. సో అందుకే తప్పకుండా అందరూ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం. సమ్మర్లో అయితే మార్నింగ్ 6 నుండి 8 వరకు వచ్చే సన్లైట్ చాలా ఇంపార్టెంట్. వింటర్లో అయితే 7 to 8:30 వచ్చే మార్నింగ్ సన్లైట్ చాలా మంచిది. ఓకే. సో ఈ లంగ్ క్యాన్సర్స్ అనేవి జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా?
తప్పకుండా ఉంటాయి. మనకి బాడీలో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి కదా, అవి కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఒవేరియన్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఎలా అయితే మన ఫ్యామిలీలో ఒకరికి ఉంటే ఇంకొకరు కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి అంటారో, లంగ్ క్యాన్సర్ కూడా అందులో ఒకటి. సో ఎవరికన్నా మన పేరెంట్స్కి కానీ లేకపోతే తాతలు అమ్మమ్మలు కానీ ఎవరికన్నా లంగ్ క్యాన్సర్ ఉంది అంటే తప్పకుండా మనం కూడా ఒక 30 years 40 years దాటిన తర్వాత అట్లీస్ట్ 2 yearsకి ఒకసారన్నా మనం ఈ లంగ్ టెస్ట్స్ అన్నీ చేయించుకుంటే మన ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అంటే జెనెటికల్గా ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? టెస్ట్ చేసుకుంటే మంచిది అంటారు. అంటే 20 to 30% వాళ్ళలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి జెనెటికల్గా వచ్చేది. సో కంపల్సరీ ఏంటంటే వాళ్ళు మటు కంపల్సరీ టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే స్మోకింగ్ కానీ ఈ ఎయిర్ పొల్యూషన్, ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఇయర్లీ లో డోస్ సిటీ అనేది ఉంటుంది. అంటే ఇయర్లీ వన్స్ మనం తక్కువ డోస్తో సిటీ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం. ఎందుకు వీళ్ళలోనే అంటే వీళ్ళలోనే మనకి లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ కాబట్టి వీళ్ళలో సంవత్సరానికి ఒకసారి స్క్రీన్ చేసుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1లోనే మనకి బయటపడింది అంటే మనం నీట్గా సర్జరీ చేసుకొని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గానే మనకి వ్యాక్సినేషన్స్ అనేవి వచ్చేసాయి కదా మేడం, ఈ లంగ్ డిసీజెస్కి కూడా వ్యాక్సినేషన్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి? తప్పకుండా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టే సీజనల్ ఫ్లూ అది కాంప్లికేట్ అవ్వకుండా ఉండడానికి ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే తప్పకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి. ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఇవి 2 రకాలు, న్యూమోకోకల్ 23, న్యూమోకోకల్ 13 అని ఉంటుంది. ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే షింగిల్స్ వ్యాక్సిన్ అని ఉంటుంది. జోస్టర్ వ్యాక్సిన్, షింగిల్స్ వ్యాక్సిన్, డీటాప్ వ్యాక్సిన్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవి తీసుకోవడం మంచిది. ఓకే, బట్ చాలామందికి అవగాహన ఉండదు కదా మేడం ఈ వ్యాక్సినేషన్ గురించి, ఎక్కడ తీసుకోవాలి ఏంటి, అసలు వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తారో కూడా చాలామందికి తెలియదు. అంటే గ్రామాలలో మనం చూసుకున్నా కూడా అసలు ఈ వ్యాక్సినేషన్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడ చేయించుకోవాలి? సో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళని ఎవరైతే డాక్టర్ ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్ని అడిగితే కంపల్సరీ ఎక్కడ ఏ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడన్నా సరే ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ మెయిన్గా ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే పల్మనాలజిస్ట్ అంటే లంగ్స్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. వాళ్ళకి కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది ఏ వ్యాక్సిన్ అయితే ఏంటి అని చెప్పి. సో ఎవరికన్నా వ్యాక్సిన్స్ కోసం డౌట్ ఉన్నా, ఏ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కనుక్కుంటే మనకి దానికోసం అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మ్యామ్ ఈ లంగ్ డిసీజెస్కి సంబంధించి కిమ్స్ శ్రీకర హాస్పిటల్ గుంటూరులో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్సే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే లంగ్ కెపాసిటీ ఎంత ఉన్నది అని మనం తెలుసుకోవడం, FOT ఆసిలోమెట్రీ టెక్నిక్, స్లీప్ స్టడీస్ అంటే గురక, స్లీప్ యాప్నియా వాళ్ళని ఎర్లీ స్టేజ్లోనే కనుక్కోవడానికి, బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, ఈబస్, రేడియల్ ఈబస్ అండ్ లీనియర్ ఈబస్, దాంతోపాటు ఎయిర్వే స్టెంటింగ్ అంటే ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి గాలి గొట్టంలో కూడా గడ్డలా రావచ్చు. సో అది మనం తీసి దాన్ని మళ్ళీ రాకుండా అది ఒక స్టెంట్ పెడతాం, ఎయిర్వే స్టెంట్స్. చిన్నపిల్లల్లోనూ ఓల్డ్ వాళ్ళలోనూ కొంచెం ఎక్కువగా ఫారెన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. పిల్లలు గబుక్కుమని వేరుశెనగ గుళ్ళు మింగేయడం కానీ, శనగలు మింగేయడం, సీడ్స్ అట్లా మింగేసిన పిల్లలకు కూడా మనం తక్కువ టైంలోనే ఈ బ్రాంకోస్కోపీస్ అవి యూస్ చేసి మనం తీయడానికి యూస్ అవుతాయి. సో ఇవన్నీ మన దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. మన దగ్గర టీమ్ ఆఫ్ పల్మనాలజీ డాక్టర్స్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డాక్టర్స్ అనేవాళ్ళు. సో మనం ఈ మధ్య మనం ఎక్కువ అంటే ఏజ్తో సంబంధం లేకుండానే బీపీ ఇష్యూస్ ఎక్కువ చూస్తున్నాం, లో బీపీ, హై బీపీ అని చెప్పేసి. అంటే ఇవి ఎందువలన వస్తున్నాయి? ఇది కూడా మెయిన్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం, లేకపోతే సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, బయట మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, వాటి వల్ల బీపీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మెయిన్ ఈ బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కట్ చేయాల్సింది సాల్ట్ ఎక్కువ. ఓకే, సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు, కర్రీస్లో సాల్ట్ తగ్గించి వేసుకోవాలి. నిలవ పచ్చళ్ళు
ఎక్కువగా మనం కామన్గా తినేవి అవే ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళు అవి తగ్గించాలి. డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ మటుకు బీపీ అనేది రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బీపీ ట్యాబ్లెట్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు మటు కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ బీపీ ట్యాబ్లెట్స్ అనేది వాడాలి. ఒకసారి వస్తే తగ్గిపోయేది కాదు అది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. సో ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.